తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి సుమారు 3 లక్షల కోట్ల రూపాయలతో భట్టి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా కేటాయింపులు ఉండనున్నాయి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 14వ రోజు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ ప్రారంభం కానుంది. ఇవాళ సభలో రెవెన్యూ భూములు జీవో నంబర్ 55 వ్యవహారంపై అత్యవసర చర్చ జరగనుంది. అటు బడ్జెట్ ను ఆమోదించనుంది ఏపీ అసెంబ్లీ. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇవాళ ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు. రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని స్వయంగా ఆహ్వానిస్తారు ఏపీ సీఎం. పలువురు కేంద్ర మంత్రులతోనూ భేటీ కానున్నారు. మరికొన్ని గంటల్లో గేట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో భేటీ కానున్నారు సీఎం చంద్రబాబు. వేర్వేరు రంగాల్లో ఏపీకి సహకారంపై రాష్ట్ర ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. దేవాదుల ప్రాజెక్టు 3వ దశను ప్రారంభించారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. దేవన్నపేట పంప్ హౌస్ లో ప్రస్తుతం ఒక్కో మోటార్ 800 క్యూసెక్ల నీటిని లిఫ్ట్ చేస్తోంది. ఇక్కడ 30 మెగావాట్ల సామర్థ్యం గల 3 మోటార్లు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి ఆన్ చేసి జనగామ, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లోని 65,000 ఎకరాలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. బహుజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. 40 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని శాంతియుతమైన పద్ధతిలో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంపై సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కూకట్పల్లిలోని అమోర్ హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చిన రోగులపై లోన్లు తీసుకుంది థర్డ్ పార్టీ సంస్థ. తమకి తెలియకుండా లోన్ తీసుకున్న సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. ఈ సమస్యను పరిష్కరిస్తామని 2 ఏళ్లు తాత్సారం చేసి ఇప్పుడు తాము ఏమీ చేయలేవని హాస్పిటల్ యాజమాన్యం చెబుతోందని బాధితులు వాపోతున్నారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు వేగంగా వచ్చి డివైడర్ ను ఢీకొట్టింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణాలతో బయటపడ్డారు ప్రయాణికులు. కారు డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సిద్దిపేట జిల్లా తిమ్మక్కపల్లిలో చిరుత కదలికలను స్థానికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. పెద్ద చెరువు గట్టుపై చిరుతపులి సంచరిస్తోంది. చిరుతని గమనించి ఫోన్లలో చిత్రీకరించారు గ్రామస్తులు. దీంతో పొలాలకి వెళ్లాలంటే రైతులు భయపడిపోతున్నారు. శ్రీశైలంలో మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది ఉత్సవాలను దేవస్థానం వైభవంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు దేవస్థానం కల్పిస్తున్న ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ మధ్య లండన్లో సంగీత విభావరి నిర్వహించిన ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభ సభ్యుడు ఇళయరాజా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. సంగీతం, సంస్కృతిపై ఇళయరాజా ప్రభావం చాలా గొప్పదని, మ్యూజికల్ టైటాన్ అంటూ ప్రశంసించారు మోదీ. మహారాష్ట్రకు చెందిన ప్రఖ్యాత దేవ్గఢ్ అల్ఫాన్సో మామిడి పళ్లు డిజిటల్ గుర్తింపు పొందాయి. అల్ఫాన్సో పేరుతో వస్తున్న నకిలీలను అరికెట్టేందుకు ఈ పండ్లు పండించే రైతుల సంఘం మార్చడానికి వీల్లేని యుఐడి సీల్ రూపొందించింది. భారత పర్యటనలో ఉన్న యూరోపియన్ పార్లమెంట్ ప్రతినిధి బృందం రాజ్యసభ ఉపాధ్యక్షుడు హరివంశ్ రాయ్తో భేటీ అయింది. ఈ సందర్భంగా EU చైర్పర్సన్ ఏంజెలికా హరివంశ్ రాయ్ కానుకలు ఇచ్చిపుచ్చుకున్నారు. DRI, గుజరాత్ ATS సంయుక్తంగా నిర్వహించిన దాడిలో భారీగా బంగారం పట్టుబడింది. అహ్మదాబాద్ లోని ఒక ఫ్లాట్ లో దాదాపు 80 కోట్ల రూపాయల విలువ చేసే 88 కేజీల బంగారు కడ్డీల్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా భిన్నత్వంలో ఏకత్వానికి చక్కని ఉదాహరణ అన్నారు ప్రధాని మోదీ. దేశంలోని వివిధ భాషలు మాట్లాడే వారంతా త్రివేణి సంగమానికి వచ్చారని లోక్సభలో ప్రస్తావించారు. అయితే ప్రయాగ్రాజ్ తొక్కిసలాటలో చనిపోయిన వారికి ప్రధాని మోదీ శ్రద్ధాంజలి ఘటించాల్సిందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యంలో విపక్ష నేతలకు మాట్లాడేందుకు అనుమతించాలని అన్నారు ఆయన. మేక్ ఇన్ ఇండియాపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిప్పికొట్టారు. ఈ పథకం నుండి మంచి ఫలితాలిస్తోందని రాజ్యసభలో తెలిపారు. రక్షణ ఉత్పత్తి సహా తయారీ రంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కనీస వేతనం 400 రూపాయలకు పెంచడంతో పాటు గరిష్ట పని దినాలను 100 నుంచి 150కి పెంచాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. భారత పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో బీజేపీ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా భేటీ అయ్యారు. న్యూజిలాండ్ ప్రధానికి నడ్డా శాలువా, పుష్పగుచ్చంతో పాటు మోదీ ఎట్20 పుస్తకాన్ని కూడా బహుకరించారు. సెన్సెక్స్ మళ్లీ 75,000 శిఖరానికి చేరింది. సెన్సెక్స్ లో 4 షేర్లు మినహా మిగిలిన 26 షేర్లు లాభాలు నమోదు చేశాయి. మొత్తంగా సెన్సెక్స్ 1131 పాయింట్లు, నిఫ్టీ 326 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. యూనివర్స్ పేరుతో 13 ఏళ్లకే పుస్తకం రాసిన శ్రేష్ఠ కడాతి ఆ పుస్తకాన్ని ఎంపీలు విజయేంద్ర ప్రసాద్, సుధామూర్తికి అందించారు. ఈ రచనను ఎంపీ విజయేంద్ర ప్రసాద్ అభినందించారు. ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉందని మెచ్చుకున్నారు. నాగ్పూర్లో జరిగిన హింస చూస్తుంటే పక్కా ప్రణాళికతోనే చేసినట్లుగా కనిపిస్తోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. లోక్సభ చర్చలతో పాటు సమస్త సమాచారాన్ని డిజిటలైజ్ చేసేందుకు లోక్సభ సచివాలయం, ఇండియా AI మిషన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఎంపీలు, పరిశోధకులు, విద్యావేత్తలకు ఇది ఉపయోగపడుతుందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. స్వదేశంలో పాకిస్తాన్తో జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్లో న్యూజిలాండ్ వరుసగా 2వ మ్యాచ్లోనూ విజయం సాధించింది. వర్షం వల్ల 15 ఓవర్లకే కుదించిన మ్యాచ్లో కివీస్ పాక్పై 5 వికెట్ల తేడాతో గెలిచింది.